ఈరోజు మనం కరీంనగర్లోని స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉన్నాము. ఇక్కడ వాకర్స్ వస్తున్నారు. కరీంనగర్ బరిలో ముగ్గురు అభ్యర్థులు సీనియర్ నేతలు పోటీలో నిల్చున్నారు. అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందనే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుందాం. ఇప్పుడు మనం క్రీడా మైదానంలోకి వాకర్స్ అడిగి తెలుసుకుందాం, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. సార్ నమస్కారం సార్. అయితే పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లు వివిధ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే ఏ పార్టీ అభ్యర్థి అయితే ఇప్పుడు మళ్ళీ పదవిలో ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చెప్పాలి. ఇంతవరకు మనకు ఎవరైతే ఇంప్లిమెంట్ చేసిండో మనకి 2 సార్లు గెలిచిండు, ఏం తెలియదు, ఏమి ఇయ్యలేదు. ఏమన్నా తెల్ల చేసుకున్నాడు, పిస వదరుడే తప్పితే చేసింది ఏం లేదు, దబ్బింది ఏం లేదు. ఆయన గెలిపించుకున్నాం. ఎవరిని అంటారు? ఆయన పేరేంది? ఏ అభ్యర్థి అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ వినోద్ కుమార్. అంటే చేసినోడు, పార్టీ పరంగా అంటలేను, మనిషిని నేను చెప్తాను. పార్టీ పరంగా అయితే వద్దు, మనిషిని చూస్తే ఆయన తీసుకుందాం. గతంలో మరి ఎన్ని చేసిండు చూడు. ఇప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ వస్తే బాగుంటది. అంటే చేసినోడు కాబట్టి, పార్టీ పరంగా అయితే కాదు, మనిషి పరంగా అయితే ఆయన కావాలి. ఈయన గురించి మనకు అవసరం లేదు. లేదు, ఇది వరకు 2 సార్లు, 3వ సారి కూడా గెలిచేటోడు ఎవడు ఉండడు ఇక్కడ. ఇది కూడా 3వ సారి వస్తుంది, ఆయనకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ బాబు. పెట్టిన ఓటేయాల్సిందే. మనకి కావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇక్కడ ప్రభుత్వం, సెంట్రల్ ఏ ప్రభుత్వం ఇంపార్టెంట్, ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఏదో ఒక కరీంనగర్ చేయకపోతే కరీంనగర్ డెవలప్ కాదు. కరీంనగర్ డెవలప్ ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్. ఇక్కడ దయచేసి ఇక్కడ వ్యక్తి గురించి అసలు ఆలోచించదు. సపోజ్ ఎమ్మెల్యే ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ అంటే వీడి ఊళ్ళో మనకి ఏం పని చేస్తాడో అక్కడికి వస్తాడండి. ఇది దేశానికి వ్యవస్థకు సంబంధించింది, దేశానికి సంబంధించిన విషయం. కాబట్టి ఏంటంటే దేశానికి ఎవరుంటే బాగుంటుందని ఇంపార్టెంట్ తప్ప కరీంనగర్ ఉంటుంది, ఈయన ఉంటే డెవలప్ చేయకపోతే నష్టం. కరీంనగర్కి వచ్చే నష్టం కంటే దేశానికి వచ్చే నష్టం ఇంపార్టెంట్ కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే దేశానికి సేవ చేసేది. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంటంటే ఉన్న ఎన్డీఏ అంటే అన్ని అతుకులు పోతులు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధ రారు, వచ్చిన సమస్యలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే దానికి ఒక అంటే బీజేపీ కాదు, ఇక్కడ మోడీ గవర్నమెంట్ అంటే ఒక 400 సీట్లు ఉంటాడు. ఆ సీట్లు ఉంటేనే వ్యవస్థ నడుతుంది. ఇక్కడ బండి సంజయ్ కాదు, నిన్నులో పెట్టి ఆయన కోటేయాల్సిందే. ఇక్కడ బండి సంజయ్ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. అది ఒకటి గుర్తు. సెంట్రల్ విషయంలో ఎంపీ ఎలక్షన్ల విషయంలో ఖచ్చితంగా గుర్తించాల్సిందంటే వ్యవస్థకి వేయాలి, వ్యక్తికి వేయద్దు. వ్యక్తి అంటే సపోజ్ సర్పంచ్ మన మండలంకో లేకపోతే ఇంకేదైనా ఎమ్మెల్యేకో వాడు మనకు వ్యక్తి అవసరం. ఇక్కడ మన వ్యవస్థలో లోకల్ సేవ చేస్తే కాబట్టి అదే అవసరం. కానీ తప్పితే అక్కడ మాత్రం వ్యవస్థను తీర్చిద్దే వ్యక్తికి మాత్రమే వేయాలి. ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వద్దు, అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఓకే. అంటే ఇప్పుడు ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటే ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది? సెంట్రల్ బీజేపీ రావాల్సిందండి. బీజేపీ వస్తేనే ఈ వ్యవస్థ నిలబడుతుంది, లేకపోతే వ్యవస్థ నిలబడదు. మన వ్యవస్థ ఎందుకు రావాలనుకుంటారు బీజేపీ? వ్యవస్థ పరిపాలన ఇప్పుడు ఎక్కడ అవినీతిలో చూసినారంటే మన ఇంత చిన్న స్టేట్ గవర్నమెంట్ ఎన్నో అవినీతి కేసులు అక్కడ ఎవరైనా చూసినా మీరు అక్కడ పేపర్ అయితే ఎప్పుడు లేదు. ఏ అవినీతి కేసులు అని ఈ మంత్రి ఆ మంత్రి అని ఎవరు దోశ తినడానికి కూడా అయితే నేను ఎక్కడ చూడలేదు. మరి నా దేశానికి అయితే నేను ఎక్కడ దోపిడి అనేది ఏం లేదు. మళ్ళీ తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తానే బీజేపీ వ్యవస్థ నిలబడుతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని మార్పులు మన ఏదో సిసి అని ఇలాంటి చాలా పెద్ద మార్పులు వచ్చినాయి. అలాంటి మార్పులు ఇంకా రావాలి, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇప్పుడు మన కరీంనగర్లో ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా గెలుపొందితే మనకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ హెచ్ ఉంది. ఓకే. రీసెంట్ గా ఇచ్చిన ఆయన వెలిచాల రాజేందర్ అనే ఆయనకి లాస్ట్ మూమెంట్ లో టికెట్ ప్రకటించారు. ఓకే. ఆయన ప్రజలకు ఓడు కూడా కష్టమే, ఎందుకంటే ఇక్కడ కొంచెం నెగ్లెక్ట్ కూడా జరిగినట్టు వాళ్ళ పార్టీ తరఫున కూడా అనిపిస్తా ఉంది. వాళ్ళ క్యాడర్ కి వాళ్ళకే సఖ్యత లేదు. యాక్చువల్ గా లాస్ట్ టైం కూడా ఇట్లానే జరిగింది, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో కూడా ఇట్లానే జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో బీజేపీ అని బయట టాక్ కూడా నడుస్తుంది. సరే, అభివృద్ధి విషయంలో అట్లా అనుకుంటే వాళ్ళ ప్రచారం ఏంటిది, బీఆర్ఎస్ అంటే వినోద్ గారు అభివృద్ధి చేసిరు అనేది అదే నడుస్తున్న ప్రచారం. ఆయన చేసిండు, ఈయన చేసిండు. ఇప్పటికైతే బీజేపీ అయితే అనుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్. బీజేపీ మధ్యలో ఉంటుందని నేను జవాబు అది అట్లా. అంటే ఏ పార్టీ గెలుస్తారు మీ అభిప్రాయం సార్? ఇక ఓవరాల్ బీజేపీ విన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కరీంనగర్. అదే ఒకటి బ్యాడ్ లక్ ఏంటంటే కరీంనగర్ అభ్యర్థి పొందుకోలేకపోతున్నాడు, లేటుగా డిక్లేర్ చేయడం అయింది, అదొకటి మైనస్ అవుతుందో ఏమో. అట్లా బీజేపీ అభ్యర్థి ఎప్పటి నుంచో 2 నెలల నుంచి ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. అంటే ఒకవేళ ఇప్పుడు బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనుల మీదనే మీకు మళ్ళీ అభ్యర్థి మళ్ళీ గెలుస్తారు అనుకుంటున్నారా? ఉన్నది, హోప్ ఉంది మాకు.
ప్రధానంగా అయితే బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. హోప్ ఉంది సార్, హోప్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అయితే బాగుంటది సార్ అంటే బీజేపీ ఎందుకు? ఎందుకంటే అంతర్జాతీయంగా మా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు తేవడం వల్ల. ఓకే సార్, బీజేపీలో అంటే ఏ పార్టీ మధ్యలో ఉంటుంది సార్ స్వతంత్రంగా పూర్వం? కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. అంటే మీరు బీజేపీని ఎందుకు కోరుకుంటున్నారు? నేను బీజేపీని కోరుకోవడం కాదు, అక్కడ మోడీ ఏంటంటే అంతర్జాతీయంగా మన దేశం ప్రతిష్టను నిలబెడతాడని. బీజేపీలో లోపాలు ఉన్నాయి సార్, లేవని కాదు, ఆయన అంతర్జాతీయంగా మన ప్రతిష్టను కాపాడుతాడు అని ఉద్దేశం తప్ప ఇక వేరే ఏం లేదు. అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, అంటే వివిధ పార్టీలకు సంబంధించిన వివిధ ఎజెండాలు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే మనకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి అదే కాంగ్రెస్ కి అయితే పనులు అయితే అని అందరి అభిప్రాయం కాబట్టి మేము కూడా అందరం కలిసి కాంగ్రెస్ కే ఓటేసి గెలిపానని అనుకుంటున్నాం. కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీకి అయితే రూలింగ్ ఉండేది, పనులు కూడా కావదండి, మళ్ళీ ఎప్పటిది అక్కడ ఉంటది కాబట్టి కాంగ్రెస్ కోటేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ఓకే, అంటే సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ఉండాలని అనుకుంటున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, అయితే వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు అంటే నాయకులు, అగ్ర నాయకులే ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ మధ్యలో రసవత్తరంగా పోరు జరుగుతుంది? బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటది పోటీ. ఓకే సార్, పోటీ ఎవరో నువ్వా నేను అన్నట్టు ఉండొచ్చు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో. ఓకే, అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? అందరూ ప్రస్తుతానికి అయితే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గెలిస్తే